పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీకి మణిపూర్ సర్కార్ ఊహించని షాక్ నిచ్చింది. జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ జోడో న్యాయ యాత్రను మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి ప్రారంభించనున్నారు. అయితే ఈ యాత్రకు ప్రభుత్వం అనుమతిని తిరస్కరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ మేరకు ఈ రోజు ఉదయం మణిపూర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మేఘా చంద్ర పార్టీ నాయకుల బృందంతో కలిసి సీఎం బీరేన్ సింగ్ను ఆయన కార్యాలయంలో కలిసి యాత్రకు అనుమతి ఇవ్వాలని కోరగా శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని అనుమతిని నిరాకరించినట్లుగా సీఎం వెల్లడించినట్లు సమాచారం. కాగా ఈ యాత్ర 15 రాష్ట్రాల గుండా సాగి ముంబైలో ముగుస్తుంది. మొత్తం 110 జిల్లాలు, 100 లోక్సభ స్థానాలు, 337 అసెంబ్లీ స్థానాలను కవర్ చేసేలా ఈ యాత్రను ప్లాన్ చేశారు. దాదాపు 67 రోజుల్లో 6700 కిలోమీటర్ల పాటు రాహుల్ గాంధీ ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా మణిపూర్ సర్కార్ అనుమతి ఇవ్వకపోవడం సర్వత్రా విమర్శలకు తారినిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ న్యాయ యాత్ర నిరాకరణకు డీటెయిల్స్ ఏంటి మణిపూర్లో? రైట్ రేణు, ఈరోజు ఇటు మణిపూర్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జోడో న్యాయయాత్రకు పర్మిషన్ నిరాకరిస్తూ, అంటే ఇంఫాల్లో ఈ న్యాయయాత్ర ప్రారంభించాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అక్కడి నుంచి జెండా ఊపి ఈ భారత్ జోడో న్యాయయాత్రను ప్రారంభించనున్నారు. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేతలు అప్లై చేసుకున్నారో ఆ గ్రౌండ్ నుంచి పర్మిషన్ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు. గత 8 నెలల నుంచి కూడా మణిపూర్లో హింసాత్మక వాతావరణం నెలకొంది. ప్రజెంట్ మళ్ళా గత వారం కూడా ఈ ఇటు భారత్ మయన్మార్ సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రజెంట్ కూంబింగ్, భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. దీనివల్ల ప్రజెంట్ మేము దీనికి యాత్రకు పర్మిషన్ ఇవ్వలేమంటూ కూడా మణిపూర్ గవర్నమెంట్, ఈ మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ నిరాకరించారు. కానీ ఇటు పర్మిషన్ అక్కడి నుంచి కాకపోయినా వేరే ప్రాంతం నుంచైనా మాకు పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు, ఇటు కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు కూడా అక్కడి నుంచి పర్మిషన్ కోరిన నేపథ్యంలో మేము ఆ ఇంఫాల్లోని అక్కడి నుంచే కాదు వేరే ప్రాంతం ఎక్కడి నుంచి పర్మిషన్ ఇచ్చి మేము అక్కడి నుంచి ఈ యాత్రను ప్రారంభిస్తామని తెలిపారు. కానీ ఇటు బీరేన్ సింగ్ మాత్రం ఈ నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి పంపించాము, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మేము తదుపరి నిర్ణయం అనేది మా అభిప్రాయాన్ని ప్రకటిస్తామంటూ కూడా బీరేన్ సింగ్ తెలిపారు. కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం కొన్ని విమర్శలు చేస్తున్నారు. ఇది కావాలనే రాజకీయంగా ఈ యాత్రను కూడా రాజకీయం చేస్తున్నారని ప్రధానంగా కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం పైన, ఇటు బీజేపీ కనుసన్నలోనే బీరేన్ సింగ్ నడుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే, మోడీ ఏది చెప్తే అదే నడుచుకుంటున్నారు బీరేన్ సింగ్ అనేది ప్రధానంగా కాంగ్రెస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. అంటే ఈ యాత్ర ద్వారా గతంలో ఏదైతే భారత్ జోడో యాత్ర చేశారో ఆ ప్రజల యొక్క సాధక బాధకాలను, వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకే గతంలో భారత్ జోడో యాత్ర చేపట్టారు. కానీ దానికి అనుసంధానంగా ఇప్పుడు కూడా భారత్ జోడో న్యాయయాత్ర, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలి, న్యాయం అనేది అందడం లేదనేది ప్రధాన ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ మరోసారి ఈ యాత్రను చేపట్టారు. కానీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తుందనేది ప్రధానంగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా దీనిపై స్పందించారు. అంటే పర్మిషన్ ఇవ్వడానికి ఏముంది, అక్కడ స్వార్థ రాజకీయాల కోసం ఈ యాత్ర చేపట్టడం లేదు, కేవలం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ యాత్ర చేపడుతున్నారు, దేశానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపడుతున్నారంటూ కూడా ఇటు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా తెలిపారు. ఇక కొద్దిసేపటి క్రితమే ఇటు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఈ మణిపూర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. అంటే ఇదేదైతే సొంత ప్రయోజనాల కోసం ఈ యాత్ర చేపట్టడం లేదు, కేవలం దేశ ప్రజలను బాగోగులను దృష్టిలో ఉంచుకుని దేశ ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ యాత్ర చేపడుతున్నామంటూ కూడా ప్రధానంగా కేసీ వేణుగోపాల్ తెలిపిన పరిస్థితి నెలకొంది. అంటే మొత్తంగా చూసుకుంటే ఈ యాత్ర అనేది జనవరి 14న ఇంఫాల్లోని ఈస్ట్ జిల్లాలో హస్తకాంగ్
జేబుంగ్లో భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభానికి ఒక గ్రౌండ్ పర్మిషన్ కోరారు. కానీ అది జనవరి 2న మణిపూర్ ప్రభుత్వానికి ఒక దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అంటే ముందే దీనికి సంబంధించి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంది. కానీ రాజకీయం చేస్తూ ఇన్ని రోజులు లేట్ చేశారు. అంటే ఇవాళ ఆల్రెడీ 10వ తేదీ అంటే ఇంకా 10వ తేదీ ఇంకా 4 రోజుల్లో యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది, ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కాబట్టి దీనికి ఇప్పటికే పర్మిషన్ ఇవ్వాల్సి ఉంది. కానీ ఇది రాజకీయ దురుద్దేశంతోనే పర్మిషన్ ఇవ్వకుండా ఇన్ని రోజులు ఆపి జనవరి 2వ తేదీన దీనికి దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు పర్మిషన్ ఇవ్వకుండా 3 రోజుల ముందు దరఖాస్తును అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి మేము పర్మిషన్ ఇవ్వలేము అంటూ కూడా బీరేన్ సింగ్ వ్యాఖ్యానించడం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదంటూ కూడా వారందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ ఆరోపిస్తున్నారు. అయితే మొత్తంగా ఈ యాత్ర యొక్క ఉద్దేశం మనం చూసుకుంటే కనుక ప్రధానంగా దీని యాత్ర ఉద్దేశం ప్రజలకు న్యాయం చేయాలనేది ప్రధానంగా వారందరూ కూడా కోరుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యాత్ర జనవరి 14న ప్రారంభమై 6713 కిలోమీటర్లు యాత్ర ఉండబోతుంది. ఇది పాదయాత్ర, బస్సు ద్వారా కూడా యాత్ర చేపట్టబోతున్నారు. మొత్తం 100 జిల్లాలు, 100 లోక్సభ నియోజకవర్గాల్లో మొత్తం 337 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ యాత్ర అనేది రాహుల్ గాంధీ చేపట్టబోతున్నారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి ఆదరణ చేకూరుతుందనే ఉద్దేశంతోనే ఇటు కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో బీరేన్ సింగ్ పనిచేస్తున్నారు. కాబట్టి ఏ పర్మిషన్ అడిగినా కానీ ఇవ్వడం లేదనేది ప్రధానంగా కాంగ్రెస్ నేతలైతే ఆరోపిస్తున్నారు. ఈ యాత్రకు మేము అడిగిన ప్లేస్లో కాకపోయినా వేరే ప్లేస్ నుంచి అంటే మణిపూర్లో ఇంఫాల్లో అడిగేమో పర్మిషన్, అక్కడ పర్మిషన్ ఇవ్వకపోయినా వేరే ప్రాంతం నుంచి మాకు పర్మిషన్ ఇచ్చిన అక్కడ నుంచి యాత్ర ప్రారంభిస్తాము. ఈ యాత్రలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరూ కూడా ఈ భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొనబోతున్నారు. ఈ భారత్ జోడో న్యాయయాత్ర జనవరి 14న ప్రారంభమై మణిపూర్ రాష్ట్రంలో ఇంఫాల్లో ప్రారంభమై మహారాష్ట్రలో మార్చి 20న ముగియబోతుంది. ఈ మొత్తం యాత్ర అంతా కూడా ఒక రూట్ మ్యాప్ను ఇప్పటికే సిద్ధం చేశారు. కానీ మొదట్లోనే అడ్డంకులు సృష్టించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా కానీ రాహుల్ గాంధీ ఈ యాత్రను దిగ్విజయంగా ముగించబోతున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలందరూ కూడా చెప్తున్నారు. కానీ ఇటు మణిపూర్ గవర్నమెంట్ వాదన వేరేలా ఉంది. అంటే గతంలో ఏదైతే మే నెలలో ప్రారంభమైన ఈ హింసాత్మక వాతావరణం అంటే దాదాపు 8 నెలల నుంచి కూడా ఈ వాతావరణం కొనసాగుతుంది. కానీ ఈ ప్రజెంట్ ఆ హింసాత్మక వాతావరణం 2 వర్గాల మధ్య మెయింటీస్ కుకీస్కు 2 తెగల మధ్య మొదలైన వివాదం అనేది ఇంకా కొనసాగుతుంది. మొత్తం 180 మంది ప్రాణాలు కోల్పోయారు, వందల సంఖ్యలో గాయాల పాలయ్యారు, కుటుంబాలు కాకుండా పోయాయి. ఈ నేపథ్యంలోనే ఇటువంటి హింసాత్మక వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మళ్ళీ రాజకీయంగా ఎక్కడ కూడా మళ్ళా అల్లర్లు చెలరేగే అవకాశం ఉంది. కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వలేకపోతున్నాం. కానీ ఎక్కడి నుంచి పర్మిషన్ ఇవ్వాలనేది కూడా ఒక నివేదిక తెప్పించుకుని మేము దానికి సంబంధించి ఒక నివేదికను తయారు చేసిన తర్వాత ఇంటెలిజెన్స్ నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి నివేదికను తీసుకున్న తర్వాత వారు ఇచ్చిన అభిప్రాయాల ప్రకారం మీ తదుపరి వేదిక ఎక్కడి నుంచి మీకు పర్మిషన్ ఇవ్వాలి అనే దానిపై కూడా ఒక ప్రకటన చేస్తామంటూ కూడా ఇటు బీరేన్ సింగ్ తెలిపారు. మొత్తంగా చూసుకుంటే జనవరి 14న ఈ యాత్ర ప్రారంభం కావాల్సింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే జెండా వంపి ప్రారంభిస్తారు. ఈ మొదటి ప్రారంభ కార్యక్రమంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ కూడా ఈ జనవరి 14 ప్రారంభం కాబోయే ఈ యాత్రలో పాల్గొనబోతున్నారు. దానికి సంబంధించి రేపు తమ అభిప్రాయాన్ని ప్రకటిస్తామంటూ కూడా బీరేన్ సింగ్ తెలిపారు. రేణు, ఒకవేళ గనక మణిపూర్లో ఏ ప్రదేశం నుంచైనా కానీ అనుమతి లభించకపోతే ఆ రూట్ మ్యాప్లో ఏదైతే నెక్స్ట్ ప్రదేశం ఉందో ఆ రాష్ట్రం నుంచి మొదలుపెట్టే అవకాశం ఉందా? అంటే వీళ్ళు నిర్ణయించుకున్న దాని ప్రకారం చూసుకుంటే మణిపూర్ నుంచే వాళ్ళు అక్కడ నుంచి యాత్ర ప్రారంభిస్తామన్నారు. అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ముందుగానే ప్లాన్ చేసుకున్న ప్రకారం మణిపూర్ నుంచి ఏదో ఒక ప్రాంతం నుంచి మాత్రం ఈ యాత్ర ప్రారంభించే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే వీరు అడిగిన ప్లేస్ నుంచి పర్మిషన్ ఇవ్వకపోయినప్పటికీ కూడా రేపు తదుపరి ప్లేస్ అనేది డెఫినెట్గా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే రాజకీయంగా విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది ఉన్న నేపథ్యంలోనే రేపు వేరే ప్రారంభించేందుకు వేరే వేదికగా అంటే వేరే గ్రౌండ్ కూడా ఒక పర్మిషన్ ఇచ్చేందుకు కూడా బీరేన్ సింగ్ అధికారులతో మాట్లాడుతున్నారు. అధికారుల నుంచి నివేదిక తెప్పించుకున్న తర్వాత అక్కడ భద్రతా బలగాలు భద్రతా పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనే దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మణిపూర్లో నుంచే ఈ యాత్ర అయితే ప్రారంభ అవకాశం కనిపిస్తుంది. ఇక రేపు ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు ఏంటి అనేది కూడా రేపు వెల్లడిస్తామంటూ కూడా బీరేన్ సింగ్ తెలిపారు. థాంక్యూ శివ.